ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्र्यवतु। ॐ श्री सरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. పద్మతలూరు గారు శాంతి పాఠం చెప్పు. అలాగే స్వామీజీ. శంచమే మయశ్చమే ప్రియంచ మే నుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्छ मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे सीरञ्च मे लयश्च मरुतञ्च मे मृतञ्च मे यक्षञ्च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शयनञ्च मे शूषा च मे సుదినంచ మే. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, నిన్న 10వ అనువాకంలో 2వ భాగం చెప్పుకోవడం జరిగింది. మొదటగా 9వ అనువాకం ఒకసారి అందరం కలిసి పఠిద్దాము. మీ అందరు మ్యూట్లో ఉండి నాతో పఠించండి. 9వ అనువాకము అలాగే 10వ అనువాకంలో రెండు భాగాలు. ఈరోజు 3వ భాగం చెప్పుకోవాలి. మొదటగా 9వ అనువాకం నుంచి చదువుదాము, పఠిద్దాము. నమ ఇరిన్యాయచ. నమ ఇరిన్యాయ చ ప్రపథ్యాయ చ నమః కిగం శిలాయ చ క్షయనాయ చ నమః కపర్దినే చ పులస్తయే చ నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ నమో హృదయాయ చ నివేష్ప్యాయ చ నమః పాగుం సవ్యాయ చ రజస్యాయ చ నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమో లోప్యాయ చోలప్యాయ చ నమ ఊర్వ్యాయ చ శూర్మ్యాయ చ నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ నమోపగురమానాయ చాభిఘ్నతే చ నమ ఆఖిదతే చ ప్రఖిదతే చ నమో వఃకిరికేభ్యో దేవానాగం హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః. దశమానువాకంలో మొదటి 2 భాగాలు అంటే 8 రుక్కులు. ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత ఏషాం పురుషాణామేషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామమత యాతే రుద్ర శివా తను శివా విశ్వాహ భేషజీ
शिवा रुद्रस्य भेषजितया नो मृड जीवसे इमागं रुद्राय तवसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरम् मृडानो रुद्रोतनो मयस्कृधि क्षयद्वीराय नमसा विधेमते यच्छञ्च मनुरायजे पिता तदस्याम तव रुद्रप्रणीतौ मानो महान्तमुतमानो अर्भकं मान उक्षन्तमुतमान उक्षितम् मानो वधिः पितरं मोत मातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतनये मान आयुषि मानो गोषु मानो अश्वेषुरीरिषः वीरान्मानो रुद्रभामितो वधिर्हविष्मन्तो नमसा विधेमते అంతే కదా ఇంకా స్వామీజీ ఆరాత్తే కూడా ఉంది ఓకే ఆరాత్తే గోఘ్ ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ నమస్మే తే అస్తు రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ న శర్మ యచ్చద్విబర్హా అస్తు హి శ్రుతం కూడా నెక్స్ట్ కూడా అయిపోయింది స్వామీజీ. అవును గుర్తొచ్చింది. స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం మృడా చరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివపంతు సేనాః. ఈరోజు పరిణో రుద్రస్య ఇక్కడ నుంచి ఆరంభించుకోవాలి. మీడుష్టమ వికిరిద సహస్రాని స్టార్ట్ చేసుకో. 1 2 3 4 ఉన్నాయి. పరిణో రుద్రస్య నుంచి ఆరంభించుకుందాము. నాగరత్న గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం స్వామిజీ. హరి ఓం. పరిణో రుద్రస్య పరిణో రుద్రస్య హేతిర్వృనక్తు హేతిర్రుణక్తు పరిత్వేషస్య పరిత్వేషస్య దుర్మతిరఘాయోః దుర్మతిరఘాయోః పరిణో రుద్రస్య హేతిర్వృనక్తు పరిణో రుద్రస్య హేతిర్రుణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః పరిత్వేషస్య దుర్మతిరఘాయోః పరిణో రుద్రస్య హేతిర్వృనక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః పరిణో రుద్రస్య హేతిర్రుణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః పరిణో రుద్రస్య హేతిర్వృనక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః పరిణో రుద్రస్య హేతిర్రుణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః మళ్ళీ పరిణో రుద్రస్య హేతిర్రుణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః. ఓకే అమ్మ మ్యూట్ చేసుకోండి. అందరు కూడా 2 సార్లు నాతో పాటు చెప్పండి. పరిణో రుద్రస్య హేతిర్వృనక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః పరిణో రుద్రస్య హేతిర్వృనక్తు
పరిత్వేషస్య దుర్మతిరఘాయోః. పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి. హరిహం స్వామి. హరి అవస్థిరా అవస్థిరా మఘవద్భ్య మగవద్భ్య స్తనుష్వ తనుష్వ మఘవద్భ్యస్తనుష్వ మఘవద్భ్యస్తనుష్వ అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ తనయాయ మృడయ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ అవస్థిరా మగవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. మా అవస్థిర దగ్గర స్థా మహాప్రాణం ఉంది. మగవద్భ్య దగ్గర మీఢ్వ అవి చూడండి. ఒకసారి నేను చెప్తాను, వినండి, మళ్ళీ చెప్పండి. అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ అవస్థిరా మగవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. మళ్ళీ అవస్థిరా మగవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. ఓకే, మ్యూట్ చేసుకోండి. అందరు నాతో పాటు 2 సార్లు. అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. భాగ్యలక్ష్మి అన్మ్యూట్ చేసుకో. హరిహం స్వామిజీ. మీఢుష్టమా మీఢుష్టమ శివతమ శివతమ శివో నః సుమనా భవ శివో నః సుమనా భవ. మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. మళ్ళీ మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. ఓకే, రాజేశ్వరి గారు చెప్తారా? స్వామి హరి ఓం స్వామి. పరమే వృక్ష ఒక్క నిమిషం పరమే వృక్ష ఒక్క నిమిషం మ్యూట్ చేసుకోండి. నేను 2 సార్లు చెప్తాను. మొదటి ముందు వాక్యం, తర్వాత రిపీట్ చేయండి. మీడుష్టమా అందరు కలిసి 2 సార్లు చెప్పు. మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ. ఎస్ రాజేశ్వరి గారు. పరమే వృక్ష పరమే వృక్ష ఆయుధం నిధాయ ఆయుధం నిధాయ పరమే వృక్ష ఆయుధం నిధాయ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి ఆచర పినాకం బిభ్రదాగహి. పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం
కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. రాజేశ్వరి గారు అంతా బాగుంది. బిభ్రదాగహిలో బిభ్రదాగహి ఆ భ్రా కిందికి వస్తే కనుక తర్వాత గా పైకి. బిభ్రదాగహి. రైట్, ఓకే సార్. ఓకే. బిభ్రదాగహి. ఇప్పుడు వాక్యం మళ్ళీ చెప్పండి. పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. మళ్ళీ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. ఓకే, మీరు చేసుకోండి. అదే నాతో పాటు 2 సార్లు చెప్పండి. కొద్దిగా ఈ వాక్యం అభ్యాసం చేయాలి. వాక్యం పెద్దగా ఉంది, స్వరాలు చాలా త్వరగా మారుతూ ఉన్నాయి. సో అది ప్రాక్టీస్ అయితే కావాలి. పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. ఇప్పుడు ఈ వాక్యంలో గ్యాప్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉందన్నమాట. అసలు గ్యాప్ ఇచ్చినా పట్టుకోలేం మళ్ళీ తర్వాత పదాన్ని, కాబట్టి మొత్తం చెప్పాల్సి వస్తుంది. దయచేసి తర్వాత అందరూ అభ్యాసం చేయాలి. ఈ స్వరాలు పట్టుకోవాలంటే కనుక. పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. ఓకే, ముందరికి వెళ్దాం. జయంతి పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం గురుజీ. హరి ఓం. వికిరిద వికిరిద విలోహిత విలోహిత నమస్తే అస్తు భగవః. నమస్తే అస్తు భగవః. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికరిద విలోహిత నమస్తే అస్తు భగవః. అమ్మా వికిరిద కీ ఉంది చూడండి. వికిరిద మళ్ళీ మళ్ళా చెప్తా గురుజీ. చెప్పండి. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. మళ్ళీ వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి. నేను 2 సార్లు చెప్తాను నాతో పాటు. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. సురేష్ గారు అడ్మిట్ చేసుకోండి. హరి ఓం స్వామీజీ. మరి యాస్తే యాస్తే సహస్రగం సహస్రగుం యాస్తే సహస్రగం యాస్తే సహస్రగుం ఏతయోన్యమస్మన్ హేతయోన్యమస్మన్ నివపంతు తాః. నివపంతు తాః. ఏతయోన్యమస్మన్ నివపంతు తాః. హేతయోన్యమస్మన్ నివపంతు తాః. అందరూ ఒకసారి గమనించండి. మనము ప్రథమం ముందుసారి అభ్యాసం చేసినప్పుడు చెప్పుకున్నాం. ఒకసారి వినండి. హేతయోన్యమస్మన్ నివపంతు తాహ. ఇది అందరు కూడా పదాలు ముందు నేను విభజించుకున్నారు అనుకుంటున్నాను. ముందు అర్థం అవ్వకపోయినా దయచేసి పట్టుకునే ప్రయత్నం చేయండి. పదాల విభజన ఇలా కలిసిపోయాయి. ఓకే. యాస్తే సహస్రగం హేతయోన్యమస్మన్ నివపంతు తాః. యాస్తే సహస్రగుం హేతయోన్యమస్మన్ నివపంతు తాః. నివ ఆ పైకి దీర్ఘం కాకుండా పైకి నివ దీర్ఘం రాకుండా అట్లా నివపంతు అట్లా నివపంతు. తర్వాత సహస్రగంలో కూడా సహస్రగం ఆ పైకి రావాలన్న. ఒకసారి నేను చెప్తాను. మరి
యాస్తే సహస్రగం ఏతయోన్యమస్మన్నివపంతు తాః యాస్తే సహస్రగుం హేతయోన్యమస్మన్నివపంతు తాః అట్లా నివపంతు, దీర్ఘం రాకుండా స్వరం పైనకి వెళ్ళాలి. అది నివపంతు తాః. మళ్ళీ వాక్యం చెప్పండి. యాస్తే సహస్రగుం హేతయోన్యమస్మన్నివపంతు తాః. మళ్ళీ యాస్తే సహస్రగుం హేతయోన్యమస్మన్నివపంతు తాః. అందరు నాతో పాటు చెప్పండి. యాస్తే సహస్రగం ఏతయోన్యమస్మన్నివపంతు తాః యాస్తే సహస్రగం ఏతయోన్యమస్మన్నివపంతు తాః. తర్వాత వాక్యం. స్వప్న గారు అన్మ్యూట్ చేసుకోండి. హరివం స్వామి. సహస్రాణి సహస్రాణి సహస్రధా సహస్రదా సహస్రాణి సహస్రధా సహస్రాణి సహస్రధా బాహువోస్తవ బాహువోస్తవ హేతయః హేతయః సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. సో ఇక్కడ బాహువోస్తవలో బా పైనకి బాహువోస్తవ, తర్వాత హేతయః హా కిందికి కొద్దిగా మళ్ళీ చూడండి. సహస్రా వినండి. సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. మళ్ళీ సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. రైట్. అందరూ ఒకటి గమనించండి. ఇలా వాక్యంలో స్వరాలు చెప్పలేకపోయినా పదాన్ని పట్టుకొని చెప్పిన సంతోషమే. ఇలా గ్యాప్ తీసుకొని ఒక్కొక్క పదాన్ని స్వరాలు స్పష్టంగా చెప్పిన తర్వాత వాక్యానికి ఇలా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వాక్యం మొత్తం మనం చెప్పడం కష్టమైతే పదాన్ని పట్టుకొని సహస్రాని సహస్రాని అది స్పష్టంగా అయినా సంతోషమే. తర్వాత పదానికి వెళ్ళవచ్చు. సహస్రధా సహస్రధా కలిపి చెప్పినప్పుడు బాహువోస్తవ కానీ హేతయ కానీ రాలేకపోతే బాహువోస్తవ బాహువోస్తవ హేతయః అలా అభ్యాసం చేసుకోవచ్చు. పదపాఠం లాగా పదపాఠం అని వాక్య పాఠం అని ఉంటాయి. ముందు పదం అభ్యాసం చేసుకోవాలన్నమాట, తర్వాత వాక్యం. మనం ముందు నుంచి చెప్పుకున్న విషయం ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కొత్త విషయం ఏం కాదు, మనం చెప్పుకున్నది మనం అలాగే అభ్యాసం చేసాము. మళ్ళీ కనుక ఇక్కడ రుద్రం కాబట్టి ప్రతి అనువాకం నేను ముందే చెప్పాను, ప్రతి అనువాకం ఒక సూక్తమే ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ 11 సూక్తాలు నేర్చుకున్నట్టు అనమాట. నమ్మకం నేర్చుకుంటే 11 సూక్తాలు నేర్చుకున్నారు. ఆ విధంగా అన్ని మంత్రాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క రుద్రం నమ్మకంలో. కాబట్టి కొంచెం ఓపికతో కొంచెం సమయాన్ని వెచ్చించి త్వరగా రావాలని అనుకోకుండా ప్రతి పదం పైన ప్రతి పదము మంత్రమే. మనకు వాల్మీకి రామాయణంలో ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అని దాని గురించి ఒక విశిష్టంగా చెప్పారు. ఒక్కొక్క అక్షరము ఎన్నో పాపాలని ఎన్నో సంస్కారాల్ని నశింపజేస్తుందట. రామాయణ శ్లోకాల్ని పఠిస్తే, రామాయణ శ్లోకాల్ని పఠిస్తేనే అంత శక్తి ఉంటే మరి రుద్రం మంత్రాల్ని పఠిస్తే ఎంత శక్తి ఉండాలి, ఒక్కొక్క అక్షరానికి ఎంత శక్తి ఉండొచ్చు. కాబట్టి ఓపికతో నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క పదము, అక్షరము, పదము, వాక్యము, మంత్రము, తర్వాత అనువాకం. ఇది అన్నమాట క్రమం. సో అక్షరం స్పష్టం అవ్వాలి, తర్వాత పదం స్పష్టం అవ్వాలి, తర్వాత వాక్యం స్పష్టంగా రావాలి, తర్వాత మంత్రం అంటే యజస్సు కానీ రుక్కు కానీ ఆ వాక్యం 2 వాక్యాలైనా, లేకపోతే తర్వాత అనువాకం, తర్వాతే నమ్మకం అన్నమాట. సో ఇంత ఉందన్నమాట. కాబట్టి తొందర పడకండి. సంవత్సరం 2 సంవత్సరాలు టైం తీసుకొని రోజు పఠిస్తూ ఉండాలన్నమాట. సర్లే, ఓకే. ఒకసారి అందరం కలిసి 2 సార్లు పఠిద్దాం. సహస్రాని సహస్రధా బాహువోస్తవ హేతయః
సహస్రాని సహస్రధా బాహువోస్తవ హేతయః. సంధ్యా గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం స్వామీజీ. తాసామీశానో తాసామీశానో భగవః పరాచీనా భగవః పరాచీనా ముఖాకృధి ముఖాకృది తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృధి. తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృది తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృధి. తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృది మళ్ళీ. తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృది. ఓకే, మ్యూట్ చేసుకోండి, 2 సార్లు చెప్పండి. తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృధి. తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృధి. ఎప్పుడైతే మనం మంత్రాలు చెప్పడంలో ఆ యొక్క ప్రాణశక్తి పెడతామో గొంతు ఓపెన్ అవుతుంది అనమాట. గొంతు సరిగ్గా పలకని వాళ్ళకి కానీ, గొంతు ఓపెన్ అవ్వకుండా ఉంటుంది చూడండి, మాటలన్నీ నోట్లోనే ఉంటాయి కానీ బయటికి రాకుండా ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. అలా మనం గొంతు ప్రాక్టీస్ చేయక చాలా తక్కువ వాయిస్ రావడం కానీ, ఎక్కువ గట్టిగా పలకడం రాని వాళ్ళకి కానీ అదంతా శక్తి అంతా బయటపడుతుంది అనమాట. నిరంతర అభ్యాసం చేత గొంతు యొక్క పూర్తి శక్తి బయటపడుతుంది. అది మంత్రాలకు ఉన్నటువంటి యొక్క శక్తి అలాంటిది అనమాట. గొంతు యొక్క పూర్తిగా ఓపెన్ చేయిస్తుంది, స్పష్టంగా పలికేలా చేస్తుంది, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మాటలు మాట్లాడుతుంటే ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది అన్నమాట. మంత్రాలు పఠిస్తే ఉన్నటువంటి ఒక ఫలితం అది. మొట్టమొదటిగా మన గొంతును సరి చేస్తుంది, తర్వాత ఇంకా అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం కానీ, మంత్రశక్తి ప్రభావం కానీ ఎలాగ ఉన్నటువంటిది, ఆధ్యాత్మిక సాధన అవన్నీ ఎలాగ ఉన్నటువంటిది. అంతకంటే మొదటగా చేసేది ఏంటి, మన మనస్సుని, మెదడుని, దేహాన్ని, వాక్కుని ఏకం చేస్తుంది అనమాట. అది దాని యొక్క గొప్పతనం. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం స్వామీజీ. హరి ఓం. పరిణో రుద్రస్య, అది రిపీట్ చేయండి నేను చెప్పిన తర్వాత. పరిణో రుద్రస్య పరిణో రుద్రస్య ఏతిర్వృణక్తు హేతిర్మృణక్తు పరిత్వేషస్య పరిత్వేషస్య దుర్మతిరఘాయోః. దుర్మతిరఘాయోః. పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః. పరిణో రుద్రస్య హేతిర్మృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః. మళ్ళీ. పరిణో రుద్రస్య హేతిర్మృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః. ఓకే, ఉమా గారు అన్మ్యూట్ చేసుకో. హరి ఓం స్వామిది. అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ అవస్థిరా మఘవద్భ్యస్తనుస్వ మేఢ్వస్తోకాయతనయాయ మృడయ. మీడ మీ ఇంకోసారి చెప్పండి స్వామి. అది మేఢ్వస్తోకాయ మీడ్వస్తోకాయ తనయా మృడయ. తనయాయ మృడయ. ఓకే, ఓకే స్వామి. మళ్ళీ చెప్పండి. మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. మీడ్వస్తోకాయ తనయాయ మృడయ. అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ. అవస్థిరా మఘవద్భ్యస్తనువామి
అవస్థిరా మగవద్భ్యస్తను స్వమీడ్వస్తోకాయతనయాయ మృడయ మఘవద్భ్యస్తనుష్వ చూడండి అది. ఓకే స్వామి. అవస్థిరా మగవద్భ్యస్తను స్వమీడ్వస్తోకాయతనయాయ మృడయ. ఓకే. పద్మ తలూరు గారు అడ్మిట్ చేసుకోండి. స్వామీజీ. మీఢుష్టమా మీఢుష్టమా శివతమ శివతమ శివో నః సుమనా భవ. శివో నః సుమనా భవ. మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. మళ్ళీ మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. ఓకే. అందరు అయిపోయారు కాబట్టి నేను ఈ 4 మంత్రాలని 4 రుక్కులని మళ్ళీ చెప్తాను. తర్వాత ఒక్కొక్క రుక్కు చెప్తారు, కానీ నాతో పాటు అందరూ చెప్పండి. పరిణోరుద్రస్య నుంచి సహస్రాని సహస్రధావత్. పరిణోరుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయతనయాయ మృడయ. మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. యాస్తే సహస్రగం ఏతయోన్యమస్మన్నివపन्तు తాః. సహస్రాని సహస్రధా బాహువోస్తవ హేతయః. తాసామీశానో భగవః పరాచీనాముఖాకృధి. చెప్పండి పార్వతి గారు. పరిణోరుద్రస్య రుక్కు చెప్పండి. రుక్కు అంటే 2 వాక్యాలు. ఓకే. పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వమేఢ్వస్తోకాయ తనయాయ మృడయ. ఓకే. సంధ్య గారు చెప్పండి తర్వాత. మీడుష్టమ శివతమ శివో నః సుమనా భవ. పరమే వృక్ష ఆయుధన్నిదాయ కృత్తిం వసాన ఆచార పినాకం బిభ్రదాగహి. ఓకే. ఉమా గారు. వికరిత విలోహిత నమస్తే అస్తు భగవః. యాస్తే సహస్రగం హేతయోన్యమస్మిన్ నివపन्तు తాః. ఓకే. అనురాధ గారు. సహస్రాణి సహస్రధా బాహుస్తవ హేతయః. తాసామీశానో భగవః పరాచీనాముఖాకృధి. ఓకే. రాజేశ్వరి గారు. పరిణోరుద్రస్య. పరిణోరుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః అవస్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయతనయాయ మృడయ. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ. పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. జయంతి పద్మ గారు. వికరిత విలోహిత నమస్తే అస్తు భగవః. యాస్తే సహస్రగం హేతయోన్యం అస్మిన్ నిపవంతు తాః.
పద్మ తాలూరుగా చెప్పలేదు కదా. చెప్పలేదు స్వామీజీ. సహస్ర. సహస్రాణి సహస్రదా బాహువోస్తవ హేతయః తాసామి ఈశానో భగవః పరాచీనా ముఖాకృధి. రైట్. సురేష్ గారు పరిణో రుద్రస్. హరి ఓం స్వామీజీ. పరిణో రుద్రస్య హేతిర్వ్రణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః అవస్థిరామగవద్భ్యస్తనుష్వమీఢ్వస్తోకాయతనయాయ మృడయా. రైట్. నాగరత్న గారు. హరి ఓం స్వామి. హరి ఓం. మీడుష్టమ శివతమ శివో న సుమనా భవ పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. మళ్ళీ ఒకసారి ఈ యొక్క 4 రుక్కులు చదువుదాం. ఈ 4 రుక్కులు చదవడంతో దశమాన్వాకం అభ్యాసం సంపూర్ణమవుతుంది. రేపటి నుంచి ఏకాదశ అన్వాకం ఆరంభం చేసుకుందాము. ఒక 7 రోజులు పట్టవచ్చు. అంటే ఈ వారంలో శుక్ర శని ఉంది, ఇంకా తర్వాత వారంలో 5 రోజులు, ఒక 7 రోజులలో నమ్మకం సంపూర్ణమవుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1 నుంచి 5 అన్వాకాలు మళ్ళీ ఒకసారి అభ్యాసం చేసుకుందాం కొద్దిగా ఫాస్ట్గానే. సో అది మనం రికార్డింగ్ కోసం యూట్యూబ్లో రికార్డింగ్ మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరందరూ కూడా భవిష్యత్తులో చూసుకోండి, మళ్ళీ అభ్యాసం చేసుకోవడానికి కానీ వినడానికి కానీ యూట్యూబ్లో రికార్డింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి మనం మళ్ళీ ఒకసారి 5వ అన్వాకం వరకు అభ్యాసం చేసుకుందాం. ఏకాదశి అన్వాకం అయిపోయిన తర్వాత అది కూడా అయిన తర్వాత చమకానికి మనం వెళ్దాం. ఇది విషయం. సంతోషం. ఒకసారి మళ్ళీ నేను చదువుతాను, నాతో పాటు రిపీట్ చేయండి. తర్వాత క్షమ ప్రార్థనతో ముగిద్దాం. పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతిరఘాయోః అవస్థిరామఘవద్భ్యస్తనుష్వమీఢ్వస్తోకాయతనయాయ మృడయ మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగం ఏతయోన్యమస్మన్నివపంతు తాః సహస్రాని సహస్రధా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనాముఖాకృధి. ఓం విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూన్యాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర. అపరాధసహస్రాణి క్రియంతే హర్నిశం మయా తాని సర్వాణి మే దేవా క్షమస్వ పురుషోత్తమా. మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ ధ్యాన నియమ న్యూన్యాతిరిక్తలోపదోష ప్రాయశ్చిత్యార్థం అచ్యుతానంత గోవింద నామత్రయ మహామంత్ర జపం కరిష్యే. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ హరి ఓం. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.